మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో పాటు ఆయన కుమారుడు శివరామకృష్ణపై గతంలో ఉన్న కేసుల్లో ఇప్పుడు ట్విస్ట్ నెలకొంది. నాడు వైసీపీ నేతలు తనపై ఒత్తిడి చేసినందుకే శివరామకృష్ణపై కేసు పెట్టాల్సి వచ్చిందని బుడుమూరి నాగరాజు అన్నారు. నేడు నర్సరావుపేట కోర్టుకు హాజరైన నాగరాజు మీడియాతో మాట్లాడారు. నాడు వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2019లో తనపై ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని నాగరాజు చెబుతున్నారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే తాను నర్సరావుపేటలో 15 లక్షల లంచం ఇచ్చి తప్పుడు కేసు పెట్టానని ఒప్పుకున్నారు. ఆయన నర్సరావుపేట అభివృద్ధిలో కోడెల పేరు మరువలేనిదని, ఆయన కుటుంబంపై తాను ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవము లేదని నాగరాజు చెబుతున్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు కోడెల అభిమానులతో పాటు టీడీపీ నేతలు తనను క్షమించాలని వేడుకుంటున్నారు.